బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి కూడా తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏదైతే టీటీడీ అనుబంధంతో ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఇక్కడ దేవస్థాన అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూలైన్ మేనేజ్మెంట్ ఈసారి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో పోలీసులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్పీ గారు ఉన్నారు. రేపు ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సంబంధించి విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఆ సందర్భంగా వేలాది మంది లక్షలాది మంది భక్తులు తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు. ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రేపు ఉదయం ఎందుకంటే మనకు ఈ ఉత్సవాల్లో తుది ఘట్టం రేపు ఉదయం, ఆ రోజు పెద్ద ఎత్తున వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్ అధికారులకు కావచ్చు, పోలీసులకు అందరికీ కూడా ఎట్లా ఉంది సార్ ఏర్పాట్లు? రేపు ఉదయం జరగబోయే చివరి ఘట్టానికి కావాల్సిన అన్ని బందోబస్తులు అటు టెంపుల్ అథారిటీస్తోనూ పోలీసు, రెవెన్యూ అందరితో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఘట్టంలో ఎవరైతే ప్రీస్ట్ ఫాలో అవుతారో పూజారులు, వారికి కూడా ఒక సపరేట్ డ్రెస్ కోడ్ పెట్టి వాళ్ళ మాదిరి అందరూ చాలామంది మేమే అని రాకుండా వారిని కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులు ఎక్కువగా ఎగబడకుండా కంపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు రాత్రి వరకు అనేక మంది భక్తులకు దర్శనం కలిగించే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పోలీసు వారు మరియు టెంపుల్ అథారిటీస్ ఏవైతే సూచనలు చెప్తున్నారో వాటిని పాటించి అందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సహకరించాలని కోరుకుంటున్నాం. ఆ సందర్భంలోనే ఎక్కువ మంది వచ్చి భక్తులంతా కూడా లోపలికి వచ్చేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజంతా అంటే ఉదయం అమ్మవారి విశ్వరూపం దర్శనం జరిగితే పండితులు కానీ అర్చకులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఆ రోజంతా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నా ఆ పవిత్రత, ఆ పుణ్యం అనేది ఉంటుంది. ఆ రకంగా భక్తులకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేస్తే? అంటే అదే ఇందాక మీరు అన్నట్లుగానే ఈ రోజంతా కూడా మంచి రోజే. ఈరోజు కంప్లీట్గా ఎంతమందికైనా దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో మాత్రమే ఉండే వాళ్ళకి అని కాకుండా పూజారులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా అందరూ కూడా దర్శనం చేసుకోవాలి. అనవసరమైన విషయాలని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ సమయంలోనే రావాలి, అప్పుడే రావాలని కాకుండా అందరూ సహకరించాలి. తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ టైంలో ఎంతమందిని తీసుకోవాలి అంతమందిని మాత్రం తీసుకుంటాం. సీసీ కెమెరా మానిటరింగ్ కానీ లేదంటే దొంగతనాలు ఇవన్నీ కూడా క్రౌడ్ జరిగే ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఎట్లా? ట్రాఫిక్కి సపరేట్ ఒక నియంత్రణ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా చూసారు, చాలా దూరం నుండి వెహికల్స్ అన్నీ ఆపుతున్నారు. అదేవిధంగా క్యూలైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక దాదాపు సఫిషియెంట్ కెమెరాస్ని ఏర్పాటు చేశారు. డ్రోన్స్ వాడుతున్నారు. వీటన్నింటి కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించడం జరుగుతుంది. ఒక సపరేట్ ఆఫీసర్ నుంచి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద చూడొచ్చు, ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులందరూ కూడా మొత్తం కూడా ఇక్కడ క్యూలైన్స్ అన్నింటినీ కావచ్చు, అదేవిధంగానే మొత్తం కంప్లీట్గా కూడా ఎక్కడ కూడా ఎటువంటి స్టాంపెడ్ అంటే క్యూలైన్లో తోపులాట్లకి తొక్కిసలకి ఆస్కారం లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం 7-8 రోజుల నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడ కంట్రోల్లోకి పోలీసులు కావచ్చు, కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కూడా ఈ క్యూలైన్లో లోపలికి వెళ్ళే భక్తులకి అందరికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అంటే ముందు ఉన్న భక్తులు ముందు అన్న పద్ధతిలో వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించి దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా అంటే ఎగ్జిట్ గేట్స్ కానీ అదేవిధంగానే ఎంట్రీ గేట్స్ చాలా చక్కగా ఈసారి ఏర్పాటు చేసిన కారణంగా ఎక్కడా కూడా తోపులాట్లకు అనేది ఆస్కారం లేకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. రేపు తెల్లవారుతో ఉదయం 4 గంటల సమయంలో ఈ విశ్వరూప దర్శనం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా మాత్రం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అయితే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా అర్చకులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రేపు ఆ తెల్లవారితో పూటే కాకుండా రేపంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు ఆ గంటల ఆ సమయాలకు ఇక్కడికి వచ్చి తోపులాట్లకి తొక్కిసలాట్లకి గురి కావద్దు అంటూ కూడా ఇప్పటికే కూడా అధికార యంత్రాంగం భక్తులను కూడా విజ్ఞప్తి చేస్తుంది. సో మొత్తం మీద గత కొద్ది రోజులు జరుగుతున్నటువంటి తాతయ్యగుంట అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రేపటితో ఈ ఉత్సవాలన్నీ కూడా ముగిస్తాయి. సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఏదైతే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, తిరుపతి తాతయ్యగుంట అమ్మవారి ఆలయం నుంచి.